శివ ఏమైంది బిడ్డ? బావతో మాట్లాడిండా? బావ ఏమన్నాడు? మాట్లాడిందే అమ్మా. నాన్న మాట్లాడే కానీ బావ ఏమి వినట్లేదే. ఏందన్న బావ వినట్లేదు అంటున్నావు? మీరు అందరు కలిసి రిక్వెస్ట్ చేయలేదా బావని? రిక్వెస్ట్ చేసేది కాదు చెల్లె, బావ కాళ్ళ మీద పడ్డాను నేను. అయినా కూడా ఆయన ఇంట్లేడే, నాకేం అవసరం విడాకులే కావాలంటాండే. ఏం చేద్దాం రా శివుడు, ఇప్పుడు అది చేసుకున్నది దానికి యాచింది. ఏందా నాన్న నువ్వు కూడా అట్లనే మాట్లాడుతున్నావు? రండి మనం అందరం కలిసి బావని ఒకసారి బతలాడదాం పండి. ఏం మాట్లాడుతాను చెప్పే చెల్లె, తప్పంతా మన సైడే ఉన్నది. నేను మాట్లాడుతూనే ఉన్నా, ఆయన విడాకులు కావాలని వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఏందన్న నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? మీరేమన్నా చేయండి, అక్క బావ మాత్రం కలిసే ఉండాలి, వాళ్ళకి మాత్రం విడాకులు తీసుకోవద్దు. చెల్లె మాకు కూడా కలిసి ఉండాలని ఉన్నది కదనే, కదా బావ చెప్తే తింటలేడు. ఏం చేద్దాం నాన్న మరి? ఇప్పుడు శివ అల్లుడు కొంచెం బాగా వేడి మీద ఉన్నాడు, కొద్ది రోజులు ఆగుదాం. కూడా ఏముంది నాన్న, అసలు చెల్లెకుని బావకు అసలే పడతలేదే. బావ అయితే వచ్చి చెల్లెని తీసుకోమని అంటాడు. తీసుకపో అనుడు ఏంది బిడ్డ? అది 100 ఏళ్ళ జీవితం, తీసుకపో అంటే వాటికేనా అయిద్దా? అదే అమ్మా, బావ కూడా అదే అంటాడు. 100 ఏళ్ళ జీవితం, నాకు పిల్లలు పుట్టినప్పుడు మేము ఎట్లా కలిసి ఉండాలంటాండే. ఆయన అన్నంత మాత్రాన్ని అయిద్దా బిడ్డ? మంచి మంచి హాస్పిటల్, ఏదో హాస్పిటల్ తీసుకుపోయి చూపించుదాం. ఇంకే హాస్పిటల్ చూపిస్తామే, ఉన్న హాస్పిటల్ మొత్తం తిప్పి చూపించిండు. ఫైనల్ ఆయన ఒకటే డిసైడ్ అయినా అమ్మా, ఇక అవసరం లేదు మీ చెల్లె నువ్వు తీసుకోమన్నాడు చెప్తాడు. మరి ఎట్లా బిడ్డ? ఆడ చెల్లి ఎంత బాధపడుతుందో ఏమో. అవునే అమ్మ, ఆడుంటే చెల్లె ఎంత బాధపడుతుందో. నాన్న మేము పోయి మా చెల్లెని తీసుకెళ్తాం మరి ఇంటికి. శివుడు చెల్లెని తీసుకోవడం అది కరెక్ట్ కాదురా, కష్టం సుఖం కొన్ని రోజులు అక్కడనే ఉండని. నాన్న ఆయన మాట్లాడే మాటలు బట్టి చూస్తే మాత్రం చెల్లెకును బాగా గొడవలు అయితే అంటున్నాయి. నాన్న ఇప్పుడు చెల్లెని నాడు ఉంచినాం అనుకో, బావని వాళ్ళతో మొహం చూసుకుని గొడవలు ఎక్కువనైతే ఉంటుంది. సో అప్పుడు ఇంటికి తీసుకొచ్చిన బెటర్ నాన్న. సరే శివుడు, ఇప్పుడు బాబుకి ఇట్లా సంతోషించి వచ్చింది కదా, వాళ్ళు ఏం చెప్పిండు? బాబాన్న కూడా అదే అన్నాడే, ఇప్పుడు ఇద్దరు మొహం చూసుకుంటాడు గొడవలు ఎక్కువనైతే ఉంటుంది. కొన్ని రోజులు తీసుకొని ఇంటికాడ ఉంచుకో, కొన్ని రోజులు అయిన తర్వాత బాగా కోపం తగ్గిన తర్వాత తీసుకుపోయి అందరం కలిసిపోయి మాట్లాడదాం అన్నాడే. సరేలే శివుడు, ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం నువ్వు పోయి అక్కని తీసుకొని రాపో, కొన్ని రోజులు అయితే అవే సర్దుకుంటాయి. సరే నాన్న, నేను పోయి చెల్లెని తీసుకొస్తా మరి. బిడ్డ అన్నొచ్చే ముచ్చట అక్కకు ఫోన్ చేసి చెప్పు. సరే అమ్మా. హలో చెల్లె. హలో అక్క, అసలు బావ ఎందుకు ఇట్లా చేస్తాడు? ఎందుకే చెల్లె, ఏమైంది? ఆ బాబా అంకుల్ తెలుసు కదనే అక్క నీకు. ఆ అంకుల్, సంతోష్, మా నాన్న ముగ్గురు ఎంత నచ్చి చెప్పినా సరే బావ అస్సలే వింటలేడంట. నాకు విడాకులు కావాలని పట్టుకొని కూర్చున్నాడంట. విడాకులు ఏంటి చెల్లె? అని అసలు ఇంట్లో ఈ మధ్య ఉంటేనే ఉండలేను, అతను మాట్లాడతలేడు. విడాకులు ఏంటి? ఏంది అక్క అసలు నువ్వు గింత జరిగినా కూడా నాకేం తెలియదని అంటాను. బావ నేను అక్కడ ఇంటికాడ వద్దంటున్నాడంట. అన్న వస్తాను, నువ్వు రెడీగా. విడాకులు ఏంటి చెల్లె? నన్ను తీసుకోవడానికి అన్న వచ్చుడండి, నేను ఎక్కడ రానుపో, ఇక్కడే ఉంటా. బావ వినేది ఎవరేం చేస్తారే అక్క? అన్న మీకు బాగా సీరియస్ అయిందంట. బావ మీ చెల్లెని తీసుకోవో, మా ఇంటికాడ వద్దని, అందుకే అన్న వస్తాడు. ఏమున్నా చెల్లె, ఏదైతే ఇంటికి రానని చెప్తా, ఆయన రాని, ఆయనతోనే మాట్లాడతా. అక్క మీరిద్దరు కలిసి ఉంటే ఇప్పుడు గొడవలు బాగా అవుతున్నాయి కదా. కొన్ని రోజులు మీరు ఇద్దరు దూరం ఉన్నారు అనుకో, అప్పుడు బావ కొంచెం కోపం తగ్గిన తర్వాత మాట్లాడుకుందాం అనుకుంటున్నారు. చెల్లె మీరు అనుకున్నంత ఇక్కడ ఏం అయితే లేదు, ఆయన తాగుడు కూడా తాగడం లేదే, గొడవలు కూడా అయితే లేవు. కానీ ఎందుకు ఇట్లా వేస్తున్నా అర్థం కావట్లేదు నాకు. మరి ఎందుకే అక్క బావ సంతోష్ని డైవర్స్ కావాలని ఇంటికి పంపించిండు, పెద్ద మనుషులందరినీ ముందు కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇదంతా చేస్తాడు? అదేనే చెల్లె, నాకు ఏం అర్థం అయితే లేదు. అప్పుడు నువ్వు చెప్పిన మాటిని అయిపోవే, నా చేతిలో నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను ఇప్పుడు. అదే అక్క, మరి నేను అప్పుడు ఎంతగానో మొత్తుకున్నా, వద్దే అక్క అంటే నువ్వు చెప్తే విన్నావా? ఇప్పటికల్లా నీకు కొడుకో బిడ్డ ఉంటే మంచిగా మీ ఇద్దరిని ఎంత మంచిగా చూసుకునేటోడు బావ, మంచిగా కలిసి మెలిసి ఉండేటోళ్ళు కదా. అయినా నువ్వు చేసుకునే నీకే వచ్చింది. అదేనే చెల్లి, నేను చేసిన ఒక్క తప్పు వల్ల నా లైఫ్ అంతా నాశనం అయింది. నాలో ఇంకో ఏ అమ్మాయికి అవ్వకూడదు. ఇక సరే అక్క, అయింది ఏదో అయిపోయింది. నువ్వైతే ఇప్పుడు ఏం బాధపడకు కానీ అన్న వస్తాను, నువ్వైతే రెడీగా. ఇక కొన్ని రోజులు మీరు ఇద్దరు దూరం ఉన్నారనుకో, బావ కొంచెం కోపం అన్న తగ్గుతుంది. ఇక నీకు తెలిసిందే కదా, నువ్వు దూరం ఉంటే బావ మళ్ళీ వచ్చి తీసుకొని పోతాడు. సరే చెల్లి. అయ్యో, నా జీవితాన్ని నేను చేతులారా నాశనం చేసుకున్నా కదా. ఎంత మంచిగా ఉందాం అనుకున్నాను, అంత స్పాయిల్ అయిపోయింది. నా తొందరపాటు ఆలోచన వల్ల, అనుమానాల వల్ల నా జీవితం ఇక్కడ దాకా వచ్చింది. దేవుడా, నువ్వే మమ్మల్ని వినకుండా చూడు స్వామి.